ఎవరి అమ్మాయి? ఎవరో తెలియదు, పాము కరి చచ్చిపోయింది. పొద్దుటి నుంచి ఇక్కడే పడింది. తలాకాస సందలేసి దానం చేద్దాం అనుకుంటున్నాం. ఆ పని చేయొద్దు, నేను వెళ్ళి పోలీస్ రిపోర్ట్ ఇస్తాను. అంతవరకు ఇలాగే ఉంచండి. హలో హలో, పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ మోహన్ గారు ఉన్నారా? లేరు. వాట్ యు వాంట్? నేను డిఎస్పీని మాట్లాడుతున్నాను. గుడ్ మార్నింగ్ సార్. ఊరు బయట తుప్పల్లో ఒక గుర్తు తెలియని ఆడపిల్ల శవం పడి ఉంది. అక్కడున్న జనమంతా పాము కరిచి చనిపోయిందని నిర్ణయించి తగలబెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. పాము కరిచిందని పోలీసులు వచ్చి ఏం చేస్తారయ్యా? అది కేవలం పాము కాడు కాదు సార్, అందులో ఏదో మోసం ఉంది. మీరు కల్పించుకుని పోస్ట్ మార్టం చేయిస్తే అసలు విషయం బయటపడుతుంది. అయినా దానికి మీ అబ్జెక్షన్ ఏమిటి? ఇంతకు మీరెవరు? నా పేరు గోపి, మోహన్ ఫ్రెండ్ని. ఐసి, ఇప్పుడే పంపిస్తున్నాను. స్పాట్ ఎక్కడ? కొత్తపేట చెరువు పక్కన. సరే, పంపిస్తున్నాను. మోహన్, కొత్తపేట చెరువు పక్కన ఎవరిదో దిక్కులేని శవం పడిందట. ఆ సంగతి ఏమిటో చూడు. ఎవరో మీ ఫ్రెండ్ ఫోన్ చేశాడు, గోపిట. ఎస్ సార్. గోపి, మోహన్, ఏది శవం ఎక్కడ? ఇంకెక్కడ శవం? ఒట్టి బ్రూట్స్. అనాథ ప్రేతాన్ని తగలబెట్టడమే తమ ధర్మం అనుకుంటారు కానీ దాని వెనుక ఉన్న అధర్మాన్ని గురించి ఆలోచించరు. దహనానికి శ్మశానానికి తీసుకెళ్ళుంటారు. మనం వెళ్ళి ఆపాలి. లెట్స్ గో. అలాగే. We are too late. గుడ్ మార్నింగ్ ఇన్స్పెక్టర్. గుడ్ మార్నింగ్. ఎవరు మీరు? గగన్ మహల్ మేనేజింగ్ ట్రస్టీ గారు అన్న కొడుకుని, ఆ హోటల్ మేనేజర్ని. నా పేరు కిషోర్ అంటారు. ఓహో. ఈ అనాథ శవాన్ని దహనం చేయించడానికి వచ్చారా ఇక్కడికి? లేదు, మా నాన్నగారి సమాధి మీద పూర్వస్థానికి వచ్చాను. వారు ఈరోజు చనిపోయిన రోజు. అలాగా? మీ నాన్నగారు మా చిన్నాన్నగారు చిన్ననాటి స్నేహితుడు. Is it? శవాన్ని తగలబెట్టింది ఎవరు? ఏమో, నాకు అదంతా తెలీదు. నువ్వు కాదు? ఉండు, నేను రమ్మన్నప్పుడు రా. చాలా థ్యాంక్స్ సార్, సమయానికి వచ్చి కాపాడారు. చాలా థ్యాంక్స్ సార్. ఇలాగున్నావు, పారిపో, లేస్తే తంతాడు. కమాన్ కమాన్ కమాన్. అమ్మా అమ్మా, ఏమ్మా మాయా లేరమ్మా? అదే నాకు అర్థం కావడం లేదు. ఎప్పుడు పోతారో ఎప్పుడు వస్తారో, ఎక్కడెక్కడ తిరుగుతున్నారో, వట్టి పిచ్చి సన్యాసులు అయిపోయారు. ఏమిటా నువ్వును? నా తమ్ముళ్ళు పాడైపోయారని నేను బాధపడుతుంటాను. నువ్వెలా అనుకుంటున్నావు గానీ మావయ్య వాళ్ళు చాలా తెలివైన వాళ్ళమ్మా. చాలు, వాళ్ళ తెలివితేటలకి నువ్వు నేను సంతోషించవలసిందే. సరే, నేను బయటికి వెళ్తున్నాను, సాయంత్రం వరకు రాను. ఎక్కడికి వెళ్తున్నావమ్మా? ఇక్కడికి 20 మైళ్ళ దూరంలో ఒక స్వాముల వారు ఆశ్రమం కట్టుకుని ఉన్నారట. ఆయన ప్రశ్నలు చెబుతున్నారట. నీ పెళ్లి విషయం అడిగి తెలుసుకోవాలని వెళుతున్నాను. నేను వచ్చేంత వరకు ఎక్కడికి వెళ్ళకూడదు. సరేమ్మా. డ్రైవర్, కార్తీ. లవ్వు తెలీదు, పాడు తెలీదు, పెళ్లి పెళ్లి.
నీ లవర్ పండుకో చిట్టి బాబు. అసలు ఏం చేసి తీసుకొచ్చారు? ఇదిగో వెనక నుంచి వెళ్ళి ఇటుకాయ తీసుకుని మెడ మీద కొట్టాం, పడిపోయాడు, పట్టుకొచ్చాం. ఎంత పని చేశారు మావయ్య మీరు? వెనక నుంచి కాకపోతే ముందు నుంచి వెళితే దొరుకుతాడా? కిలాడి నెంబర్ 1. రే, నువ్వు నీళ్లు తీసుకొచ్చి మొహం మీద కొట్టు, నువ్వు సేవలు చేస్తూ ఉండు, నేను వెళ్ళి పౌరోహితుని తీసుకొస్తాను, వెంటనే మీ ఇద్దరికి పెళ్లి జరిపించేస్తాను. పెళ్ళా? అమ్మకు తెలిస్తే? పెళ్ళాక తెలిస్తే ఏం చేస్తుంది? ఆశీర్వదిస్తుంది. అయినా రోజు వీటితో మేము పడలేమమ్మా. ఇవాళ పెళ్లి చేసేసుకోమడు. ఆగరా, ఆగు. ఇదిగో అమ్మడు ఐస్వాట్, మహాను కొట్టు. మేము వెళ్ళి పట్టుబట్టలు మంగళసూత్రాలు తీసుకొస్తాం. నువ్వు మాత్రం జాగ్రత్తగా ఉండు, పారిపోతాడు దొంగ. తొందరగా వచ్చేయండి. ఎక్స్ప్రెస్ లో ఎప్పుడే వచ్చేస్తాం. సారీ డార్లింగ్, మా మావయ్యకి బొత్తిగా మర్యాద తెలీదు. నువ్వేమనుకోకే. సారీ డార్లింగ్, నేను పైకి చేస్తుండగా స్పృహ తప్పిపోయాను. వాడనుకుని నీ మీద చేసుకున్నాను. అవును, అసలు నేను ఇక్కడికి ఎలా వచ్చాను? మా మావయ్యలు నా కోసం వెతికి మిమ్మల్ని తీసుకొచ్చారు. చంపేశారు. ఎవరా మామయ్యలు? విందు ప్లస్ మందు. ఏమిటి హడావిడంతా? పెళ్ళయ్యా, నీకు విజయకు పెళ్లి చేసేసుకో. పెళ్ళా? ఇదెక్కడ మేళం అయ్యా? రాజమండ్రి మేడం బాబు. పెళ్లి కొడుకు పెళ్లి కూతురు రావాలి. రే, రే, రే. ఎక్కడో చూసినట్టుంది, ఎవడో గుర్తు రావటం లేదు. ఇన్స్పెక్టర్ తో వచ్చాడు, తాను ఒక ఇన్స్పెక్టర్ లా మాట్లాడుతున్నాడు, అయినా నువ్వు వదిలేసి వచ్చావు. ఎంత ఫూలిష్నెస్. సారీ బాబాయ్. సారీ అని ఇప్పుడు సరిపెట్టుకుంటే చివరకు మిగిలేదు మనకదే. ఇట్స్ ఆల్ రైట్. కిషోర్, ముందు వాడెవడో తెలుసుకో. బాస్, కిషోర్ బాబు చెప్పేవాడు సామాన్యుడు కాదు, వాడెవడో సిఐడి. సిఐడియా? వాడు నీకెలా తెలుసురా? ఆనాడు బాబు గారు వాళ్ళ చనిపోయిన అమ్మాయిని ఊరేగింపుతో తీసుకెళ్తుంటే నాకు డాష్ కొట్టి నా వెంట పడ్డాడని చెప్పానే, వాడే వీడి బాస్. ఈ రోజు పూర్తిగా నేను దొరికిపోయిన సమయంలో విజయ్ గారి మేనమామలు వచ్చి అతన్ని తీసుకువెళ్లారు బాస్. మేనమామలకి వాడికి ఏంటి సంబంధం? వాడిని ఎక్కడికి తీసుకెళ్లి ఉంటారు? వాడు బలరాం వెంట ఎందుకు పడుతున్నాడు? అసలు వాడెవడు? ఈ ప్రశ్నలకి సమాధానం వెంటనే కావాలి. ఓకే బాబాయ్, ఇక నుంచి ఆ ప్రయత్నం మీదే ఉంటాను. బలరాం, నిన్నిక వాడు వెంటాడాడు, వాడి బెడద నీకు లేకుండా చేస్తాను. ఓకే? థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. బాబాయ్, మళ్ళీ వాడు కనిపిస్తే వాడికి తీయింతే. కీప్ ఇట్ అప్ మై బాయ్.